హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, నాని గారు ప్రొడ్యూసర్ గా కోర్టు మూవీ తెరకెక్కించారు. అది ఇవాళ రిలీజ్ అయింది. సో ఈ సినిమా పైన ఆయన అయితే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అంటే ఈ సినిమా బాగాలేకపోతే హిట్ 3 నా నెక్స్ట్ సినిమా కూడా చూడొద్దని చెప్పారు. మరి అంత కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. మరి సినిమా రిలీజ్ అయింది కదా, మీ రివ్యూ ఏంటి? అండ్ ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది పోక్సో యాక్ట్ మీద సినిమా తీశారని. అంటే పోక్సో యాక్ట్ ఎలా దుర్వినియోగం అవుతుందని చెప్పేసి, మరి నిజంగా పోక్సో యాక్ట్ దుర్వినియోగం అవుతుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ సినిమా? కోర్టు అనేది ఖచ్చితంగా ఈ సినిమా నానిని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో ఏ మరాఠీలోనో, బెంగాల్లోనో, లేకపోతే మలయాళంలోనో తీసే విధంగా తెలుగులో ఇటువంటి సబ్జెక్ట్ని అటెంప్ట్ చేయడం పట్ల ఫస్ట్ నానిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. పైగా అతను సొంత డబ్బులు పెట్టి కొత్త డైరెక్టర్ని పెట్టి ఇట్లాంటి ఒక డిఫరెంట్ థీమ్తో రావడం అనేది ఖచ్చితంగా నానిని మనం మెచ్చుకోవాలి. సో ఇక ఈ ఫస్ట్ నేను రివ్యూ చెప్పి తర్వాత పోక్సోకి వస్తాను. దీంట్లో ప్రధానంగా ప్రియదర్శి, హర్ష రోషన్, తర్వాత శ్రీదేవి, శివాజీ సొంటినేని, మన సాయి కుమారు, తర్వాత హర్షవర్ధను, రోహిణి, మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే రామ్ జగదీష్ డైరెక్టరు, నాని ప్రొడ్యూసరు, విజయ్ బల్గానిన్ మ్యూజిక్ చేశాడు, దినేష్ పురుషోత్తం కెమెరా చేశాడు. సో దీంట్లో బేసిక్గా వెరీ వెరీ సింపుల్ స్టోరీ. మన చందు అనే ఒక అబ్బాయి, ఇది విశాఖ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. చందు అనే ఒక అబ్బాయి 19 ఏళ్ళు. అబ్బాయి లైఫ్లో చాలా పెద్ద కలలు కంటుంటాడు. అలాంటి అబ్బాయికి జాబిల్లి అనే ఒక 17 ఇయర్ అమ్మాయి పరిచయం అవుతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా. అక్కడి నుంచి ఆ అమ్మాయి సరదాగా ఇతనితో ఆట పట్టిస్తూ అలాగా వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఏర్పడుతుంది. దీంతో వీళ్ళ మేనమామ, ఈ అమ్మాయి తండ్రి ఉండడు, మేనమామ అన్ని చూసుకుంటాడు. అతను కొంత డామినేటింగ్, చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న వ్యక్తి. అంటే పిల్లలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలా ఇలాంటి వాటి పట్ల కూడా అతను ఓపెనింగ్ సీనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఈ ప్రేమ చూసి ఇంకా అతను చాలా రెచ్చిపోతాడు. సో మంగపతి క్యారెక్టర్ని శివాజీ చేశాడు. సో దీంతో అతను పోలీసులకి డబ్బులు ఇచ్చి ఈ అబ్బాయి మీద పోక్సో చట్టం పెట్టేస్తాడు. దాంట్లో ఒక లాయర్, హర్షవర్ధన్ లాయర్ క్యారెక్టర్, లాయర్ కూడా హెల్ప్ చేస్తాడు. సో ఈ అబ్బాయికి వితౌట్ బెయిల్ 78 రోజులు జైల్లో ఉంటాడు. ఆల్మోస్ట్ ఈ అబ్బాయికి ఇంకా శిక్ష పడిపోయే పరిస్థితి కోర్టులో. ఎందుకంటే ఈ పోక్సో చట్టం ప్రకారం ఈ అబ్బాయిదే నేరం. అమ్మాయి కాన్సెంట్ ఉన్నా కూడా, అంటే ఆ అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఈ అబ్బాయి అమ్మాయితో సెక్స్ చేసి ఉంటే ఈ అబ్బాయిదే నేరం అవుతుంది. పోక్సో చట్టం వెరీ డిఫికల్ట్ కాబట్టి ఈ అబ్బాయికి బెయిల్ కూడా రాదు. ఇంకా శిక్ష పడిపోయే క్రమంలో సూర్యతేజ్ అని ఈ సాయి కుమార్ సీనియర్ అడ్వకేట్ దగ్గర ఒక జూనియర్ ప్రియదర్శి చేశాడు. ఈ అబ్బాయి ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఇది హోప్లెస్ అనుకునే ఒక కేసుని అతను టేకప్ చేసి అతను ఎలా విన్ అయ్యాడు అనేది బేసిక్ లైన్. దీంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఈ కథని, ఈ పాయింట్ని, అంటే పోక్సో చట్టం చుట్టూ పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం అవుతుంది, దీనివల్ల అబ్బాయిలు ఎలా బలవుతున్నారు అని చెప్పాలనుకున్నారు. అది పర్ఫెక్ట్గా చెప్పారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే చాలా సీన్లు కొంత రొటీన్గా ఉన్నాయి. బట్ వాటిని స్క్రీన్ ప్లే ద్వారా, పెర్ఫార్మెన్స్ ద్వారా అధిగమించారు. కోర్టు డ్రామాని చాలా ఇంట్రెస్టింగ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంగపతి డామినేట్ చేస్తే సెకండ్ హాఫ్ ప్రియదర్శి క్యారెక్టర్ డామినేట్ చేసింది. ఓవరాల్గా ఈ సినిమా అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. దాదాపు 2.5 గంట లెంగ్త్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ బోరు కొట్టకుండా చేయగలిగారు. ఒకే ఒక పాట ఉంటుంది, ఆ పాట కూడా చాలా బాగుంటుంది. దీంట్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా శివాజీ అల్టిమేట్. అతని అంటే చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య 90s మిడిల్ క్లాస్ బయోగ్రఫీ అది ఈటీవీ విన్లో వచ్చింది. దానికి అతనికి మంచి పేరు వచ్చింది. కానీ ఇది వేరే లెవెల్. శివాజీ, ఒక కొత్త శివాజీని మనం చూస్తాం. ఒక కొత్త నటుడు మనకు దొరికినట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ శివాజీ చేయగలడు అని అతనిది కంబ్యాక్ అంటాం. సో అటువంటి కంబ్యాక్ ఖచ్చితంగా తెలుగు సినిమాలో అతను చాలా కాలం అయితే నిలబడతాడు. శివాజీ లేకపోతే ఈ సినిమా అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే బిగినింగ్ అతనే కరెక్ట్ ఏమో అన్న ఫీలింగ్తో క్రియేట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి అతను ఎంత
దుర్మార్గుడురా బాబు ఇతను అనిపించే విధంగా ఆ క్యారెక్టర్ని అలా తీసుకురావడంలో ఆ ఆర్టిస్ట్ లేకుండా వేరే ఆర్టిస్ట్ అయితే అంత ఎఫెక్టివ్ వచ్చిండదు. ఆ క్యారెక్టర్ డిజైన్, రైటింగ్ బాగుంది, దాన్ని శివాజీ వేరే లెవెల్కి తీసుకెళ్ళగలడు. చాలా గొప్పగా ఉంది శివాజీ పర్ఫార్మెన్స్. అట్లాగే ప్రియదర్శి కూడా చాలా బాగా చేశాడు. ఒక స్మాల్ చిన్న జూనియర్ అడ్వకేటు ఇలాంటి ఒక లూజింగ్ కేసు అంటారు, లూజింగ్ కేసుని తీసుకొని దాన్ని విన్నింగ్ ఎలా తీసుకొచ్చాడు అనేది, ఒక అండర్ డాగ్గా ఉన్న అడ్వకేటు అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఒక చెప్పాలనుకున్న పాయింట్ని ఒక లవ్ స్టోరీతో చెప్పడం అనేది పర్ఫెక్ట్ ఉంది. సో పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, విజువల్ అపీల్ చాలా ఉంది. టెక్నికల్గా ముఖ్యంగా ఆర్ట్ డిజైన్, ఆ కోర్టు సెట్ అయితే కోర్టు సెట్ అని ఎవరికి అనిపించదు, రియల్ కోర్ట్ లాగా ఉంది. సో అతను విఠల్ కొసనం అని ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. సో టెక్నికల్గా మంచి సౌండ్ ఫిల్ము, నాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంత అవసరం అంత పెట్టాడు. అయితే దీంట్లో మైనస్లు కూడా ఉన్నాయి. ఈ మైనస్లు ఏంటంటే ఈ టీనేజ్ లవ్ స్టోరీ, నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అంటారు, ఇది అంత గొప్పగా లేదు, రొటీన్గా ఉంది. మనం అనేకసార్లు చూస్తుంది, అది లెంగ్త్గా కూడా ఉంది. అంత లెంగ్త్ అవసరం లేదు, ఇంకొక 20 నిమిషాలు కట్ చేసి ఉంటే ఇంకా షార్ప్గా వచ్చిండేది. అది కొంత మరి కమర్షియల్ ఎలిమెంట్ కావాలనుకుని పెట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ దానివల్ల మనకి కొంత రొటీన్ ఫీలింగ్ అయితే వచ్చింది. అదర్వైజ్ మాత్రం ఇది మంచి సినిమా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మనం చాలామంది మలయాళంలో లాగా ఎందుకు రావట్లేదు, లేకపోతే ఇంకో దగ్గర వస్తున్నాయి కదా తమిళ మలయాళం లాగా మనోళ్ళు ఎందుకు తీయలేదు అనే దానికి ఇది ఒక సమాధానం. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా. నా రేటింగ్ 3.25/5. ఇక పోక్సో గురించి, పోక్సో అనేది నేను చాలాసార్లు కూడా అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు చెప్పాను. పోక్సో అనేది ఒక స్పెషల్ చట్టం, అది 2012లో వచ్చింది. అంతకుముందు ఏంటంటే యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఎ చైల్డ్, అంటే ఐక్యరాజ్య సమితి ఒక కన్వెన్షన్ చేసింది. ఇది వరల్డ్ వైడ్గా దీంట్లో అనేక దేశాలు సంతకాలు చేసాయి, మన దేశం కూడా చేసింది. దాన్ని బట్టి చైల్డ్ రైట్స్ కోసం, చైల్డ్ అబ్యూజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. పిల్లల్ని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, అబ్యూజు, చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ ట్రాఫికింగ్, ఇటువంటి వాటి మీద జరుగుతుంది. కాబట్టి దీనికి సపరేట్ చట్టాలు తీసుకురావాలి. ఉన్న ఐపీసీ కానీ, జువనైల్ జస్టిస్ యాక్ట్ అంటారు, జువనైల్ జస్టిస్ యాక్ట్ కానీ ఇవన్నీ సరిపోదని చెప్పి పోక్సోని తీసుకొచ్చారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనమాట. ఇది 2012లో వచ్చింది, 2019లో అమెండ్ చేశారు. ఈ చట్టం ప్రధానంగా ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అంటారు. ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అంటే ఎవరు చైల్డ్ అంటే ఇది పోక్సో అంటేనే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ కదా. సో చిల్డ్రన్ ఎవరంటే 18 ఏళ్ళు లోపల ఉండే వాళ్ళందరూ చిల్డ్రనే, అది మగైనా ఆడైనా. జనరల్ న్యూట్రల్ యాక్ట్ అంటారు దీన్ని. అంటే అమ్మాయిలకనే కాదు, అబ్బాయిలకైనా కూడా 18 ఏళ్ళ అబ్బాయిని ఒక 19 ఏళ్ళ అమ్మాయో లేకపోతే ఒక 40 ఏళ్ళ ఆమె సెక్సువల్గా అబ్యూజ్ చేస్తే ఆమె కూడా నేరమే. ఈ అబ్బాయి కాన్సెంట్ ఉన్నా కూడా, అబ్యూజ్ చేయకపోయినా కూడా, కాన్సెన్సువల్ సెక్స్ కూడా దీంట్లో నేరం అనమాట. అలాగా జెండర్ న్యూట్రాలిటీ. రెండవది ఇది ఏంటంటే మ్యాండేటరీ రిపోర్ట్ చేయాలి, అంటే ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి పోలీస్ స్టేషన్కి, అది మ్యాండేటరీ పెట్టారు. అలాగే స్ట్రింజెంట్ పనిష్మెంటు, అంటే దీంట్లో రకరకాలు ఉంటాయి. ఒకటి పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు, పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, నాన్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, అగ్రెసివ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, అగ్రెసివ్ సెక్సువల్ అసాల్ట్, చైల్డ్ పోర్నోగ్రఫీని షేర్ చేయడం, చూడడం, ఇవన్నీ కూడా నేరాల కిందకి, ఈ చట్టం కిందకి వస్తాయన్నమాట. సో ఇందులో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటే, ఒకటి ఈ ఏజ్ ఆఫ్ కాన్సెంట్ దగ్గర ప్రాబ్లం ఉంది. ఏజ్ ఆఫ్ కాన్సెంట్ 18 ఏళ్ళు ఉండడం అనేది ప్రాబ్లం ఉంది. మన దేశంలో కూడా ఒకప్పుడు 1860లో 10 ఏళ్ళు ఉండేది మన ఏజ్ ఆఫ్ కాన్సెంట్ బ్రిటిష్ కాలంలో. తర్వాత 1891లో 12 చేశారు. తర్వాత 1925లో 14 చేశారు. 1945లో 16 చేశారు. 2012లో దాన్ని 18 చేశారు. పెంచుకుంటూ వచ్చారనమాట. ఇది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇవాళ చాలా కేసుల్లో అమ్మాయిలే అబ్బాయిల్ని రెచ్చగొడుతున్నారు, షెడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 ఏళ్ళ అమ్మాయి 19 ఏళ్ళ అబ్బాయిని సెడ్యూస్ చేస్తుంది. దీంట్లో కూడా అదే జరిగింది.
సో సెడ్యూస్ చేస్తుంది. సెడ్యూస్ చేసినప్పుడు ఈ అమ్మాయి ట్రాప్లో పడతాడు. ఆ అబ్బాయికి పోక్సో చట్టం ఏమేమి తెలియదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా ఈ అమ్మాయి పేరెంట్స్ ఇది చూసి ఈ అబ్బాయి మీద పోక్సో చట్టం కింద పెట్టేస్తారు. ఈ అబ్బాయి లైఫ్ రూయిన్ అయిపోతుంది. ఇది ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ కోర్టు నవంబర్ 22లో నేను చెప్పినట్టే చెప్పింది, అబ్యూజ్ జరుగుతోంది అంటే అబ్బాయిల్ని ఇది చేస్తున్నారని. అట్లాగే బాంబే హైకోర్టు 2023లో 17 ఏళ్ళ అబ్బాయిని కాపాడడానికి ట్రై చేసింది. ఎందుకంటే టీనేజ్ రొమాన్స్ వేరు, అబ్యూజ్ వేరు. టీనేజ్ రొమాన్స్ అనేది నేరంగా ఈ చట్టం చూస్తుంది. ఇద్దరు టీనేజ్ అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకొని వాళ్ళు సెక్సువల్ రొమాంటిక్గా ఇన్వాల్వ్ అయితే అది నేరంగా ఈ చట్టం పరిగణిస్తుంది. ఇద్దరు అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి 18 ఏళ్ళ లోపలే ఉంది, అబ్బాయి 18 ఏళ్ళ లోపలే ఉన్నారు అనుకున్నాం, ఇద్దరు మైనర్స్, ఇద్దరు మధ్య సెక్స్ ఉంటే ఎవరు బాధ్యత వహించాలి అన్నప్పుడు 99% అబ్బాయి మీదే నేరస్థంగా పెట్టేస్తున్నారు. ఇది అంటే అమ్మాయి విక్టిమ్, అబ్బాయి పెర్పెట్రేటర్ అనేది పెడుతున్నారు. సో ఫైనల్గా ఇది అబ్బాయిల్ని క్రిమినలైజేషన్ ఆఫ్ మేల్ చిల్డ్రన్, అబ్బాయిల్ని నేరస్తులుగా మార్చేసి వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోతుంది. అందుకని బాంబే హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఇలాగా అనేక హైకోర్టులు ఈ విషయం చెప్తున్నాయి. అమ్మాయిలే సెడ్యూస్ చేస్తున్నారు, అబ్బాయిలు దానికి రియాక్ట్ అవుతున్నారు, అబ్బాయిలకి పోక్సో చట్టం మీద వాళ్ళ స్కూల్లో కానీ ఎక్కడ చెప్పట్లేదు. సో ఇప్పుడు అబ్బాయిలు తెలియక అమ్మాయి కాన్సెంట్ చూపించింది కదా, ఇష్టం చూపించిందని అబ్బాయి రొమాన్స్లో ఇన్వాల్వ్ అవుతాడు. అది పేరెంట్స్ చూసి కేసు పెట్టేస్తున్నారు, అబ్బాయిల్ని క్రిమినల్గా మార్చేస్తున్నారు. అందువల్ల ఈ ఏజ్ ఆఫ్ కాన్సెంట్ని తగ్గించండి. ఎందుకంటే చాలా దేశాల్లో ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అనేది 16 years లోపలే ఉంది. అమెరికాలో అనేక రాష్ట్రాల్లో 16 years ఉంది, ఇంగ్లాండ్లో 16 years ఉంది, ఫ్రాన్స్లో 15 years ఉంది, జపాన్లో 13 ఏళ్ళే ఉంది, నైజీరియాలో 11 ఏళ్ళే ఉంది. మన దేశంలోనే ఎక్కువ ఉంది, 18 ఏళ్ళు అనేది చాలా ఎక్కువ. ఇవాళ 18 ఏళ్ళకి అమ్మాయిలు ఎంత ముదురులుగా ఉన్నారో మనం చూస్తున్నాం. సో అలాంటి ముదురులుగా ఉన్న వాళ్ళ అమ్మాయిలు వాళ్ళే రకరకాల కారణాలతో అబ్బాయిల్ని సెడ్యూస్ చేసి 19 ఏళ్ళ అబ్బాయిని కొన్ని నెలలే ఉంటుంది అనమాట. క్లోజ్ ఇన్ ఏజ్ ఎక్సెప్షన్ అంటారు. మామూలుగా చాలా దేశాల్లో ఈ చట్టాలలో క్లోజ్ ఇన్ ఏజ్ ఎక్సెప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి ఇంకొక 1 monthలో 18 వస్తుంది, ఆ అబ్బాయికి 18 సంవత్సరాల 2 నెలలు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అఫైర్ వస్తే అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది ఘోరం కదా అనేది చాలామంది మాట్లాడుతున్నారు. దీని మీద రీసెర్చ్ చేశారు, అసలు ఎన్ని కేసులు ఉన్నాయి, దీని సంవత్సరానికి ఎన్ని పెడుతున్నారంటే సంవత్సరానికి 60,000 పోక్సో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఇండియాలో. దీనికోసం సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. అయినప్పటికీ కూడా 1,90,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి పోక్సో కింద. సో సంవత్సరానికి 60,000లో దాదాపు 20% కేసులు అన్యాయంగా అబ్బాయిలను ఇరికిస్తున్నారు. అంటే 20% కేసుల్లో టీనేజ్ రొమాన్స్ ఉంది, అబ్యూజ్ లేదు. అమ్మాయిలను ఎవరు అబ్యూజ్ చేయట్లే, అమ్మాయిలు కూడా వాలంటరీగానే అబ్బాయిలతో రొమాన్స్ చేస్తున్నారు. సో అంటే 20% అంటే ఎంత, 60,000లో సంవత్సరానికి 12,000 మంది అబ్బాయిలు దీన్ని సఫర్ అవుతున్నారు. ఇది నేను చెప్పేది కాదు, దీన్ని నేషనల్ లా కాలేజ్ బెంగళూరు వాళ్ళు రీసెర్చ్ చేశారు. అలాగే ఇంకొన్ని సంస్థలు కూడా రీసెర్చ్ చేసి తేల్చింది ఏంటంటే ఇందులో ఈ చట్టం విపరీతంగా అబ్యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక ఆవిడ పక్కింటోడితో గొడవ వచ్చింది, డబ్బుల విషయంలో, ఆస్తుల విషయంలో గొడవ వచ్చి వాళ్ళ 5 ఏళ్ల కూతుర్ని వాడు అబ్యూజ్ చేశాడని పోక్సో కింద పెట్టేసింది. ఆ ఢిల్లీ కోర్టు దీన్ని ఫైనలైజ్ చేసి ఆమె తప్పుడు కంప్లైంట్ అని చెప్పి ఆమెకు 1 lakh ఫైన్ వేశారు. సో ఇలాగా తర్వాత మనం పోర్ను చూస్తుంటాం, అదేదో వాళ్ళ ఏజ్ మనకి ఎట్ట తెలుస్తుంది, పోర్నదేదో వస్తుంది, నేను చూశాను, నాకు 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తే ఎలాగా అని చెన్నై హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు పోర్ను చూడడం, చైల్డ్ పోర్ను చూడడం కూడా తప్పు కాదు, అతను ఎవరికైనా షేర్ చేస్తేనే తప్పు అనేది చెప్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ఈ పోక్సో కేసు అమలు విషయంలో హైకోర్టులేమో ఈ ఘోరంగా జరుగుతుందిరా బాబు, అబ్బాయిల్ని వాళ్ళ లైఫ్ని రూయిన్ చేసేస్తున్నారని హైకోర్టులు వాపోతుంటే సుప్రీంకోర్టు మాత్రం స్ట్రిక్ట్గా ఉంది. అంటే చట్టం ఏం చెప్తుందో అదే అమలు చేస్తుంది సుప్రీంకోర్టు. హైకోర్టులు మాత్రం చట్టం కాకుండా, చట్టం ఓకే కానీ మనం పరిశీలించాల్సింది ఈ అమ్మాయి ఏమన్నా అబ్యూజ్కి గురైందా, ఈ అమ్మాయి ఏమన్నా సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ అయిందా అని చూడాలి. ఇంకొన్ని కేసుల్లో టచ్ కాన్సెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్